నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పొంగనాలు చేసుకున్నామండి. అలాగనే పొంగనాలలోకి చట్నీ కూడా చూపిస్తాను. ఈ రోజు పొంగనాలకు బియ్యం నానబెట్టుకున్నామండి. 4 గ్లాసులు బియ్యం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసుకున్నాను. 1/2 కప్పు శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మెంతులు వేసుకున్నాం. ఈ బియ్యం రేషన్ బియ్యం అండి, నేను నానబెట్టుకునేది. రేషన్ బియ్యం అయినా కూడా పొంగనాలు చాలా బాగా వచ్చాయండి. బియ్యంలో వాటర్ పోసుకొని బియ్యాన్ని బాగా 3 సార్లు కడిగినానండి. కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను బియ్యాన్ని. 5 గంటల తర్వాత బియ్యం చూడండి ఎంత బాగా నానాయో. బియ్యము, శనగపప్పు, మినపప్పు అన్ని బాగా నానాయండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. నానబెట్టుకునే బియ్యం ఉన్నాయి కదండి, బియ్యం తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. మిక్సీ గిన్నెలు వేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకొని నున్నగా పట్టుకున్నాం బియ్యాన్ని. చూడండి బియ్యం పిండి ఎంత బాగా నున్నగా వచ్చిందో. ఒక గిన్నెలోకి వేసుకున్నాం. మిగతా బియ్యం అన్ని ఇలాగనే పట్టుకోవాలండి. నేనైతే గినక కొన్ని వేసుకొని 3 సార్లు పట్టుకున్నానండి బియ్యము. 4 గ్లాసుల బియ్యానికి పిండి నాకు ఇది వచ్చిందండి. పిండి రుబ్బుకొనింటే పిండి డబ్బాకు మూత పెట్టుకొని ఒక నైట్ అంతా పిండి నానబెట్టుకున్నాం. ఒక నైట్ అంతా పిండి నానింది కదండి. ఇప్పుడు ఉదయం అయిపోయింది. ఉదయం చూపించన్నాను. పిండి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పొంగనాలలోకి చట్నీ చేసుకున్నామండి. మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. 1 కప్పు బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులు బాగా ఫ్రై చేసుకున్నాం. బుడ్డపప్పుల మీద పొట్టు చూడండి బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకున్నాం. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. 25 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాక కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాక కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నాం. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకున్నాం. ఫ్రై చేసుకునే బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పుల మీదనే పొట్టు తీయలేదండి. పొట్టుతోనే వేస్తే పచ్చడి బాగా టేస్ట్ ఉంటుందని నేను అందుకే అట్లనే వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. నున్నగా బాగా మిక్సీ పట్టుకున్నామండి పప్పులను. ఫ్రై చేసుకునే పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. 3 ఎల్లిపాయలు వేసుకున్నాం. ఎల్లిపాయలు వేసుకుంటే పచ్చడి బాగా చాలా టేస్ట్ ఉంటుందండి. నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకునే పచ్చడి వేసుకొని బాగా కలుపుదామండి. పొంగనాలలోకి పచ్చడి రెడీ అయిందండి. పొంగనాలకు పిండి కలుపుకున్నాం. ఒక గిన్నె తీసుకున్నాం. మిక్సీ పట్టుకునే పిండి ఉంది కదా, పిండిని బాగా కలిపి ఒక గిన్నెలోకి పొంగనాలకు సరిపడినంత పిండి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మిగతా పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామండి. మళ్ళీ ఎప్పటికైనా దోశలు వేసుకోవాలంటే మనకు దోశలు గానీ పొంగనాలకు గానీ మళ్ళీ పనికి వచ్చాది ఈ పిండి. సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ వంట సోడా వేసుకున్నాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అన్ని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి పిండిని. కొన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత పొంగనాల పెన్నం పెట్టుకున్నాం. పొంగనాల పెన్నం వేడెక్కిన తర్వాత అన్ని పొంగనాల గుంతలలో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. కలిపెట్టిన పొంగనాల పిండింది కదా, పిండి తీసుకొని అన్ని పొంగనాల గుంతలలో పిండి వేసుకున్నాం. మూత మూసి పొంగనాలను బాగా ఫ్రై చేసుకున్నామండి. మళ్ళీ మూత తెరిచి చూసి ఇంకొక సైడ్ పొంగనాలు తిప్పుకున్నాం. ఇటు సైడ్ కూడా బాగా పొంగనాలను కాల్చుకున్నాం.
2 సైడ్లు పొంగనాలు బాగా కాలినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మిగతా పొంగనాలన్నీ ఇలాగనే వేసుకొని ఇలాగనే ఫ్రై చేసుకోవాలా. అంతేనండి, మన పొంగనాలు చట్నీ రెడీ అయిపోయిందండి. చూడండి, పొంగనాలు లోపల వరకు బాగా కాలినాయి. ఈ పొంగనాలు ఈ చట్నీ తింటుంటే చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒకసారి ఈ పొంగనాలు ఈ చట్నీ నా స్టైల్లో ట్రై చేయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.